ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వ్యవహారంలో ప్రపంచ బ్యాంక్ శుభవార్త అందించింది. ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు మొత్తం 6,700 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇందులో మొదటి విడత రుణంగా 3,535 కోట్ల రూపాయలని ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ నిధులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీంతో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్లయింది. అయితే ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 6,700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుండి మొత్తం 13,600 కోట్ల రూపాయల రుణం రూపంలో అందుతుండగా అదనంగా మరొక 1,400 కోట్ల రూపాయలు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది. మరోవైపున హడ్కో నుండి 11 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి అందింది. అంతేకాకుండా జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ మరొక 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు గత డిసెంబర్ నెలలోనే ఆమోదం పొందాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సి ఉంది. అయితే అమరావతి రాజధానిగా పనికిరాదని రుణం ఇవ్వవద్దంటూ కొందరు ఈ బ్యాంక్ అధికారులకి లేఖలు రాశారు. అభ్యంతరాల నేపథ్యంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు 2 నెలల పాటు ఆలస్యమైంది. చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యేందుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రపంచ బ్యాంకు మొదటి విడత రుణం 3,500 కోట్ల చిల్లర ఈరోజు రిలీజ్ చేయబోతోంది. ప్రభుత్వ ఖాతాలో పడబోతున్నాయి. దీని తర్వాత ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మరొక 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 13,600 కోట్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణంగా రాబోతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతోటి ఇది ఆంధ్రప్రదేశ్కి సహాయం తప్ప ఆంధ్రప్రదేశ్ కట్టాల్సినటువంటి పని లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం ఇవ్వడం, ఈ రుణభారం మొత్తం కేంద్రమే భరిస్తుంది అంటూ చెప్పడం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులకి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి తొందరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాక ముందుగానే ఆంధ్రప్రదేశ్కి తీపి కబురు చెప్పినట్టుగా ఈ రుణాల మంజూరు అనేది కాస్త శుభవార్తని చెప్పుకోవచ్చు. దీంతో అమరావతి పనుల్లో పురోగతి కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.